ఎంతో రుచిగా ఉండేటువంటి లెమన్ సేమియా బాత్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. పైగా చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇంకా దీని గురించి ఎసరు పెట్టేసుకుంటాము. ఇంత వాటర్ అని ఏమీ లేదండి. జస్ట్ వాటర్ పెట్టేసుకుంటాం. ఎందుకంటే వాటర్ని డ్రైన్ చేసేస్తాం అనమాట ఉడికిన తర్వాత సేమియా. పసుపు వేసుకున్నాం. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇది రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు బాయిల్ అవనిస్తామండి. ఒక గ్లాసు సేమియా వాడుతున్నానండి ఈ రెసిపీకి. చక్కగా ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం సేమియాని యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకుంటూ చక్కగా ఉడకనిస్తాం అనమాట. విత్ ఇన్ 5 minutes లో ఉడికిపోతుందండి. 5 minutes కూడా పట్టదనమాట. చక్కగా ఉడికిపోయింది. జస్ట్ చేతిలో పట్టుకుని చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు విధంగా స్ట్రైనర్ సహాయంతో మనము స్ట్రెయిన్ చేసేస్తామండి. వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. ఇంకా వెంటనే కూల్ వాటర్ ని కూడా వేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే టార్చ్ అనేది అంతా కిందకు వచ్చేస్తుంది. స్టిక్ అయిపోదు అనమాట. సేమియా ఒకదానికోటి జస్ట్ ఇట్లా మనము స్పూన్ తో కలుపుకున్నట్టు చేసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇంకా దీనికి పోపు చేసుకుంటామండి. ఒక ప్యాన్ లో జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని చక్కగా ఫ్రై అవనిస్తాము. ఈ మాత్రం క్వాంటిటీ ఆఫ్ సేమియాకు ఒక లెమన్ పడుతుందండి. మీకు పులుపు తక్కువగా కావాలంటే ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. పోపు అంతా చక్కగా వేగిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నాం కదండి, ఆ సేమియాని యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి. చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా లెమన్ జ్యూస్ ని యాడ్ చేస్తామండి. లెమన్ నుంచి తీసినటువంటి లెమన్ జ్యూస్ లో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకుంటాం. ఎందుకంటే మనం బాయిలింగ్ అప్పుడు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, చూసుకుని యాడ్ చేసుకోవాలి. కింద స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ జ్యూస్ ని యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. మిక్స్ చేసుకుని జస్ట్ ఒక 5 minutes అలా ఉంచుకుని సర్వ్ చేస్తే సూపర్ అమ్మీగా ఉంటుందండి. ఆ పులుపు అంతా సేమియాకి పట్టి ఆ పోపులన్నీ క్రిస్పీగా భలే బాగుంటుంది. అరిటాక్ లో సర్వ్ చేద్దామని బయటికి గార్డెన్ లోకి వచ్చానండి అరిటాక్ కోసుకోవడానికి. పిల్లల్ని పెట్టింది అనమాట. అవి దీంట్లో ఉండి చూస్తూ ఉన్నాయి. చూస్తూ మీకు చూపిస్తున్నానండి. లెమన్ సేమియాని ఈ విధంగా అరిటాక్ లో సర్వ్ చేసినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.